ఫస్ట్ మనం బేసిక్ యావరేజ్ ఫార్ములా తోటి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏంటంటే వాట్ ఈజ్ యావరేజ్. యావరేజ్ అంటే ఏంటి? యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే డైరెక్ట్గా మీన్ వాల్యూ అని అనుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అసలు ఏం ఫార్ములా యూజ్ చేస్తాము అంటే sum of observations is equals to average into number of observations. ఇది మన మెయిన్ ఫార్ములా. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఈ ఫార్ములా అనేది మెయిన్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము. sum of observations is equals to average into number of observations. అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ ఒక బేసిక్ క్వశ్చన్ అనేది ఉంది. ద యావరేజ్ ఆఫ్ 6 numbers is 12. ఫైండ్ ద సమ్. సో సమ్ కావాలి కాబట్టి నాకు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో యావరేజ్ మనకి 12 ఇచ్చాడు. 12 into 6 72. ఇది బేసిక్ మోడల్ అన్నమాట. సెకండ్ మోడల్ ఏంటంటే మిస్సింగ్ వాల్యూ ఫ్రమ్ యావరేజెస్. మనకి ద యావరేజ్ ఆఫ్ 8 numbers ఈజ్ 15. ద సమ్ ఆఫ్ 7 numbers ఈజ్ 95. ఫైండ్ ద 8th number అని ఇస్తాడు. అంటే చూడండి, ఇక్కడ ద యావరేజ్ ఆఫ్ 8 numbers ఈజ్ 15 అని మనకి ఇచ్చేసాడు. యావరేజ్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చేసాడు. సో దాని నుంచి మనం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్ని ఫైండ్ చేయగలమా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఎస్, మనం చేయగలం. సో హౌ టు డూ ఇట్? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫార్ములా ప్రకారం. సో S8 sum of 8 numbers is equals to average ఎంత 15 into how many numbers are there? 8 numbers. So 120. Sum of 8 numbers 120 అవుతుంది. మరి the sum of 7 numbers is 95 అన్నాడు. Sum of 7 plus 8th number is equals to 120. మరి మనకి 8th number కావాలి. దెన్ 8th number కావాలంటే 8th number ఈజ్ ఈక్వల్స్ టు 120 మైనస్ సమ్ ఆఫ్ 7 numbers. సో 8th number ఈజ్ ఈక్వల్స్ టు 120 మైనస్ సమ్ ఆఫ్ 7 numbers ఏమైంది? 95. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 120 మైనస్ 95. 25 ఈజ్ యువర్ ఆన్సర్. థర్డ్ మోడల్ ఏంటంటే రాంగ్ ఎంట్రీ ఆర్ రీప్లేస్మెంట్. ఇక్కడ మనకి ఒక నెంబర్ని తప్పుగా ఎంటర్ చేస్తాడు, లేదంటే ఆ నెంబర్ తీసేసి మిగతా వాటి యావరేజ్ కనుక్కోమంటాడు. సో మనం ఏం చేయాలి అంటే ఈ థర్డ్ మోడల్లో ద యావరేజ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ 30 students ఈజ్ 50. ఇఫ్ 1 mark was wrongly entered as 80 instead of 60, ఫైండ్ ద కరెక్ట్ యావరేజ్. ఇక్కడ ఏమంటున్నాడంటే యావరేజ్ మార్క్స్ ఇచ్చాడు 30 స్టూడెంట్స్కి, అది 50 అని. సో టోటల్ వాల్యూ ఎంత ఇది? కేస్ 1లో కేస్ 1 అంటే ఇది రాంగ్ కేస్. సో టోటల్ సమ్ ఏమైంది అంటే 50 into 30 అంటే యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో 50 into 30 1500 అవుతుంది. దెన్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సెకండ్ స్టెప్లో మనం కరెక్ట్ క్యాలిక్యులేషన్ చేయబోతున్నాము. ఇఫ్ 1 mark was wrongly entered as 80 instead of 60. ఇక్కడ మనకి 80 అని ఎంటర్ చేశారు, 60 అని ఎంటర్ చేయాలి. అంటే డిఫరెన్స్ ఎంత ఉంది? ప్లస్ 20 ఎక్స్ట్రా ఎంటర్ చేశాడు. అంటే సెకండ్ టోటల్ అంటే కరెక్ట్ టోటల్ ఏమవుతుంది? అప్పుడు 1500లో నుంచి 20 తీసేస్తే అది కరెక్ట్ టోటల్ అవుతుంది. అంటే 1480. సో ఇది కరెక్ట్ టోటల్. బట్ నాకు కరెక్ట్ యావరేజ్ కావాలి. సో కరెక్ట్ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు 1480, ఎందుకంటే ఇది కరెక్ట్ టోటల్, బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే 30 స్టూడెంట్స్ ఉన్నారు. 0 0 క్యాన్సిల్. సో 148 by 3 49. ఫోర్త్ మోడల్ ఈజ్ కంబైన్డ్ యావరేజ్. ఇక్కడ మనకి ఏమిస్తాడంటే యావరేజ్ ఆఫ్ సంథింగ్ ఇస్తాడు అండ్ యావరేజ్ ఆఫ్ సంథింగ్ ఇస్తాడు. ఈ రెండింటిని కలిపి వాట్ ఈస్ ద టోటల్ యావరేజ్ అని అడుగుతాడు. సో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ క్వశ్చన్ ఇచ్చిన ప్రకారం ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 40 boys ఈజ్ 16.
and that of 20 girls is 14. Find overall average. అంటే ఇక్కడ మనం టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది మనం కౌంట్ చేయాలి. సో అకార్డింగ్ టు అవర్ ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ప్రకారం దీన్ని చేయాలి. సో లెట్ us do it. సో టోటల్ యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే 40 into 16, ఎందుకంటే సమ్ ఆఫ్ బాయ్స్ చేస్తున్నాం కాబట్టి, ప్లస్ గర్ల్స్ 20 is 14, యావరేజ్ ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్. సో 20 into 14 by total number of boys and girls combined, total number of students in the class. ఎంతమంది ఉన్నారు అంటే 40 plus 20, 40 into 16 ఎంత అవుతుంది అంటే 40 into 16 640, 640 plus 20 into 14 280. సో 640 plus 280 920 అవుతుంది by 40 plus 20 60, that is equals to 0 0 cancel, 92 by 6 15.33. ఫిఫ్త్ మోడల్ ఏంటంటే న్యూ నెంబర్ జాయిన్. ఫిఫ్త్ మోడల్ ఏంటంటే న్యూ నెంబర్ జాయిన్స్ ఆర్ లీవ్స్. ఇది ఫిఫ్త్ మోడల్. సో మనం ఏ మోడల్నైనా చేసే ముందలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్వశ్చన్ ట్విస్టెడ్గా ఇస్తాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చదవాలి ఏ క్వశ్చన్ అయినా కానీ, సో దట్ వీ కెన్ డూ ద రైట్ ఆన్సర్. The average age of 10 people is 30. ఇది ఒక బిట్గా చూసుకుందాం క్వశ్చన్లో. అండ్ నెక్స్ట్ బిట్ ఏంటంటే ఏ న్యూ పర్సన్ జాయిన్స్ అండ్ ద న్యూ ఏజ్ బికమ్స్ 31. సో ఫస్ట్ కేస్ని సాల్వ్ చేద్దాం. అకార్డింగ్ టు ద ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ ఈక్వల్స్ టు యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇదే రిపీటెడ్గా వస్తున్న ఫార్ములా మనకి ఏ సమ్ చేయాలన్నా కానీ. సో ఇక్కడ ఫస్ట్ సమ్ ఆఫ్ పీపుల్ ఈజ్ ఈక్వల్స్ టు 10 into 30 300 ఫస్ట్ కేసులో. దెన్ నెక్స్ట్ సెకండ్ కేసులోకి వెళ్ళినప్పుడు సమ్ ఆఫ్ న్యూ ఏజెస్ ఏమవుతుందంటే ఇక్కడ ఒక పర్సన్ యాడ్ అవుతున్నాడు. ఏ న్యూ పర్సన్ జాయిన్స్ అండ్ ద న్యూ ఏజ్ బికమ్స్ 31. ఫస్ట్ 10 పీపులే ఉన్నారు కానీ 11th పీపుల్ ఎక్స్ట్రా యాడ్ అవుతున్నారు. సో 11 into 31 దట్ ఈస్ ఈక్వల్స్ టు 341. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నాకు న్యూ పర్సన్స్ ఏజ్ కావాలి. సో సమ్ ఆఫ్ న్యూ ఏజ్ మైనస్ సమ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ అంటే ఇది 10 మెంబర్స్ ఏజ్ అనమాట. 10 మెంబర్స్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 300. ఇది 11 మెంబర్స్ ఏజ్, ఇది 341. సో 341 మైనస్ 300 ఈజ్ ఈక్వల్స్ టు 41. ఫిఫ్త్ మోడల్ ఏంటంటే యావరేజ్ స్పీడ్. ఇక్కడ మనం అడిగిన ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏంటంటే ఏ కార్ ట్రావెల్స్ 60 km at 30 km/h and 60 km at 60 km/h. ఫైండ్ యావరేజ్ స్పీడ్. సో మనకి యావరేజ్ స్పీడ్ కావాలి. సో ఫస్ట్ మనం స్పీడ్ ఫార్ములా ఏంటి అది రాసుకుందాం. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్. సో ఇక్కడ టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది, యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ డిస్టెన్స్. 60 km అనేది ఫస్ట్ అండ్ సెకండ్ ఇంకో 60 km ట్రావెల్ చేశాడు. 60 + 60 120 బై టోటల్ టైం. ఎంత టైం పట్టింది ఈ టోటల్ డిస్టెన్స్ని ట్రావెల్ చేయడానికి అనేది మనకు తెలియాలి. ఇక్కడ అతను 60 km at 30 km/h అన్నాడు అండ్ 60 km at 60 km/h. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్. సో మరి ఇక్కడ మనకి టైం ఇవ్వలేదు కానీ మనం టైం క్యాలిక్యులేట్ చేయాలి. హౌ కెన్ వీ డూ? ఇక్కడే ఒక లాజిక్ ఉంది. 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు, 30 km/h. మరి 60 కిలోమీటర్స్ ఇదే స్పీడ్తో ట్రావెల్ చేయాలంటే మనకి 2 hours టైం పడుతుంది. సో 2 +
60 km at 60 km per hour. అంటే ఈ స్పీడ్తో 60 km ట్రావెల్ చేయాలంటే 1 అవర్ చాలు. సో 120/3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 40. చిన్న లాజిక్ అండి, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన మైండ్ని పాడు చేసేస్తుంది. సో బీ ఫ్రెష్ ఫర్ ఎవ్రీ ఎగ్జామ్. మోడల్ ఏంటంటే చేంజ్ ఇన్ యావరేజ్ వెన్ న్యూ ఐటమ్ ఈజ్ యాడెడ్. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసినట్లయితే ద యావరేజ్ ఆఫ్ 9 స్టూడెంట్స్ ఇంక్రీజ్డ్ బై 2. ఇది ఒక బిట్ అనమాట ఈ క్వశ్చన్లో. వెన్ ఏ న్యూ స్టూడెంట్ జాయిన్స్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 2. ఇలా చూడండి. ఇఫ్ ద ఓల్డ్ యావరేజ్ వాస్ 20, అంటే మనకి క్వశ్చన్లో ఓల్డ్ యావరేజ్ ఇచ్చాడు అండ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే ఓల్డ్ అంటే కేస్ 1లో 9 స్టూడెంట్స్ ఉన్నారు. ఫైండ్ ద న్యూ స్టూడెంట్స్ మార్క్స్. సో ఫస్ట్ కేస్ ఎప్పుడు కేసెస్గా చేస్తే మనకి సింపుల్గా ఉంటుంది. సో ఫస్ట్ కేస్ సమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ 9 స్టూడెంట్స్, దీన్నే S10 S9 అనుకుంటా. S9 is equals to 20 into 9, 180. And then next, when a new student joins, అప్పుడు సమ్ ఆఫ్ 10 అవుతుంది, అంటే ఒక స్టూడెంట్ ఎక్స్ట్రా జాయిన్ అవుతుంది కదా. సమ్ ఆఫ్ 10 స్టూడెంట్స్ మార్క్స్ ఈజ్ ఈక్వల్స్ టు S10, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. పెరిగింది యావరేజ్ అంటే 20 + 2, 22 into 10, that is equals to 220. So find the new students marks. 10th student marks, that is equals to 220 minus 180. అంటే ఇవి 10 స్టూడెంట్స్ మార్క్స్, ఇవి 9 స్టూడెంట్స్ మార్క్స్. ఇందులో నుంచి ఇది తీసేస్తే 10th స్టూడెంట్ మార్క్ వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 40. చిన్న లాజిక్, ఏం లేదు. ఏంటంటే యావరేజ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ నెంబర్స్. ఇలాంటి క్వశ్చన్స్ మన టైం వేస్ట్ చేయడానికి అడుగుతూ ఉంటాడు జనరల్గా. సో ఫస్ట్ 15 న్యాచురల్ నెంబర్స్ అనగానే 1 + 2 + 3 అండ్ సో ఆన్ అప్ టు 15 అనేసి బై 15 వేసేసి చేసేయటం ఈజీ అనుకుంటారు. కానీ దట్ ఈజ్ రాంగ్. అది మన టైంని కిల్ చేస్తుంది. సో మనం యాప్టిట్యూడ్ బాగా చేయలేము. సో దట్స్ వై ఏం చేయవసరలా. ఫస్ట్ 15 అన్నాడు అంటే ఫస్ట్ నెంబర్ ఏంటి 1 ప్లస్ లాస్ట్ నెంబర్ ఏంటి 15 బై 2. ఎప్పుడైతే కాన్సిక్యూటివ్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడో ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2 వేస్తే మనకి యావరేజ్ వచ్చేస్తుంది. 16/2 ఈజ్ ఈక్వల్స్ టు 8. టైం మాత్రం వేస్ట్ చేసుకోవాలి. 9th మోడల్ ఈజ్ మిడిల్ టర్మ్ ఫ్రమ్ ఫస్ట్ అండ్ లాస్ట్ యావరేజ్. ఇక్కడ మనం భయపడిపోతూ ఉంటాం. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ of NIP is 5 and the of the last term is 25 అని ఇచ్చేసి ఫైండ్ ద మిడిల్ టర్మ్ అని అంటాడు. అప్పుడు మన బ్రెయిన్ అనేది బ్లాంక్ అయిపోతుంది. అసలు ఎన్ని టర్మ్స్ ఉన్నాయో ఇవ్వలేదు, ఏం ఇవ్వలేదు. దెన్ హౌ కెన్ వీ ఫైండ్ మిడిల్ టర్మ్ అని బ్లాంక్ అయిపోతుంది. అలాంటి బ్లాంక్ ఎక్స్ప్రెషన్స్ ఏం అవసరం లేదు. ఫస్ట్ టర్మ్ యావరేజ్ అండ్ లాస్ట్ టర్మ్ యావరేజ్, అది కూడా ఏపీలో ఉన్నాయి అని ఇస్తే సింపుల్. 5 + 25 ఫస్ట్ టర్మ్ యావరేజ్ని లాస్ట్ టర్మ్ యావరేజ్ని యాడ్ చేసి బై 2 చేసేయటమే. 30/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 15. సింపుల్. 10th క్వశ్చన్ జస్ట్ నేను ఆన్సర్ చెప్తా, మీరే ట్రై చేయండి. ఎందుకంటే అది 4th మోడల్కి రెప్లికా లాంటిది. సో నేను జస్ట్ క్వశ్చన్ చదువుతాను. ఏ స్టూడెంట్ స్కోర్స్ 80% ఇన్ థియరీ, వెయిటేజ్ వచ్చేసి 70 అండ్ 60% ఇన్ ప్రాక్టికల్స్, వెయిటేజ్ 30. ఫైండ్ ఓవరాల్ పర్సంటేజ్. సో ఈ క్వశ్చన్ని మీరే సాల్వ్ చేయాలి. 7th మోడల్ వచ్చేసరికి యావరేజ్ ఏజ్, అది ఫ్యామిలీ అయినా కావచ్చు, గ్రూప్ అయినా కావచ్చు. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఉంది. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఫాదర్ అండ్ హిస్ 5 children ఈజ్ 20. ఇఫ్ ఫాదర్స్ ఏజ్ ఈజ్ 50, వాట్ ఈజ్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ చిల్డ్రన్? సో ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదు, హౌ టు ఫైండ్ అనే క్వశ్చన్ అడగచ్చు. ఇక్కడ మనకి యావరేజ్ ఏజ్ ఆఫ్ దిస్ టోటల్ ఫ్యామిలీ ఇచ్చాడు, అది 20. సో టోటల్ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు? ఫాదర్ ప్లస్ హిస్ 5 children. అంటే సమ్ ఆఫ్ దర్ ఏజెస్
అంటే ఫాదర్ ఏజ్ అంటే F ప్లస్ సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 5 చిల్డ్రన్ ఈజ్ ఈక్వల్స్ టు 20 ఇంటూ 6. సేమ్ ఫార్ములా మనం ఎప్పుడు డిస్కస్ చేసుకునేది. సో 20 ఇంటూ 6 120. బట్ ఫాదర్స్ ఏజ్ మనకి తెలుసు 50 అని ఇచ్చాడు. ఫాదర్స్ ఏజ్ ఈజ్ 50. సో సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 5 చిల్డ్రన్ ఈజ్ ఈక్వల్స్ టు 120 మైనస్ ఫాదర్స్ ఏజ్ 50, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 70. సో మనకి వాట్ ఈస్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ చిల్డ్రన్ కావాలి. సో యావరేజ్ ఏజ్ ఆఫ్ చిల్డ్రన్ that is equals to sum of ages of children by number of children, 5 children. So answer వచ్చేసరికి 70/5, that is equals to 14. ఫైనల్ మోడల్ అన్నమాట ఇది. The average temperature of Monday to Thursday is 28 degrees and Thursday to Sunday is 30 degrees. Find Monday's temperature if Sunday temperature is 31 degrees. సో ఇక్కడ మనకి ఏమి ఇవ్వలేదు, ఏమి ఇవ్వకుండా ఫైండ్ మండేస్ టెంపరేచర్ అంటున్నాడు. సో మనకి ఇక్కడ చాలా లాజిక్గా ఆలోచించాలి. ఎందుకంటే కంపెనీ అప్పుడప్పుడు ఇలాంటి ట్విస్టెడ్ క్వశ్చన్స్ కూడా ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే జాబ్ వర్క్నే రాదు కదా. సో ఫస్ట్ కేస్ యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ మండే టు థర్స్డే, మండే ప్లస్ ట్యూస్డే ప్లస్ వెన్స్డే ప్లస్ Thursday is equals to 28 into how many days? 4, that is equals to 112. 28 4s are 112 అన్నమాట. Then next second case లో Thursday to Sunday is 30 degrees అంటే Thursday plus Friday plus Saturday plus Sunday is equals to 30 into 4, that is equals to 120. ఇది యావరేజ్ అన్నమాట. నెక్స్ట్ మనకేం కావాలి, ఫైండ్ మండేస్ టెంపరేచర్. సో ఇక్కడ మనకి ఏమైనా కామన్ టర్మ్స్ ఉన్నాయో లేదో క్యాన్సిలేషన్కి చూసుకోవాలి. థర్స్డే ఈ రెండు కామన్గా ఉన్నాయి. సో వాటిని సబ్ట్రాక్ట్ చేయాలి మనం. సో ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2, మండే ప్లస్ ట్యూస్డే ప్లస్ వెన్స్డే, థర్స్డే క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ ఆఫ్ ఫ్రైడే ప్లస్ సాటర్డే ప్లస్ సండే టెంపరేచర్ మనకు తెలుసు 31 degrees ఈజ్ ఈక్వల్స్ టు 112 మైనస్ 120 అంటే -8 అవుతుంది. సో మండే ప్లస్ ట్యూస్డే ప్లస్ వెన్స్డే మైనస్ ఫ్రైడే ప్లస్ సాటర్డే ఈజ్ ఈక్వల్స్ టు -8. ఇది అటు వెళ్తే +31 అవుతుంది, ఎందుకంటే ఇక్కడ -31 ఉంది కాబట్టి అటు వెళ్తే +31. సో -8 + 31 ఈజ్ ఈక్వల్స్ టు 23. దెన్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం చేయాలో అర్థం కావట్లా. నాకు మండేనే కావాలి, అసలు ఇవి ఏంటి ఎక్స్ట్రా టర్మ్సా అనేది మనకు తెలియదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, లాజిక్ వద్దాం. అదేంటంటే ఇక్కడ ఫస్ట్ దాంట్లో మిడిల్ 2 టర్మ్స్ ట్యూస్డే అండ్ వెన్స్డే, అండ్ సెకండ్ కేసులో మిడిల్ 2 టర్మ్స్ ఫ్రైడే అండ్ సాటర్డే. సో ఇక్కడ చూడండి, థర్స్డే అండ్ వెన్స్డే ఫస్ట్ కేసులో మిడిల్ 2 టర్మ్స్ అండ్ ఫ్రైడే సాటర్డే సెకండ్ కేసులో మిడిల్ 2 టర్మ్స్ అవుతుంది. సో మండే అనేది ఇండిపెండెంట్ టర్మ్. సో మండే టెంపరేచర్ వచ్చేసి 23 degrees Celsius. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఫర్ మోర్ క్వశ్చన్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.